వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. భారత ప్రభుత్వం మేజర్ ధ్యాన్చంద్ గారి పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించిన సంవత్సరం గుర్తించండి. ఆప్షన్ 1 2009 ఇయర్, ఆప్షన్ 2 2010 ఇయర్, ఆప్షన్ 3 2011 ఇయర్, ఆప్షన్ 4 2012 ఇయర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 2012 ఇయర్. మరో ప్రశ్న. హాకీ నిబంధనల ప్రకారం ఫీల్డ్ ఆఫ్ ప్లే యొక్క కొలతలు మీటర్లలో తెలపండి. ఆప్షన్ 1 90.50 ఇంటూ 53 మీటర్స్, ఆప్షన్ 2 91.40 ఇంటూ 55 మీటర్స్, ఆప్షన్ 3 92.50 ఇంటూ 57 మీటర్స్, ఆప్షన్ 4 93.40 ఇంటూ 59 మీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 91.40 ఇంటూ 55 మీటర్స్. మరో ప్రశ్న. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ FIH ప్రకారం ఒక ప్రామాణిక ఫీల్డ్ హాకీ జట్ ఆటను ప్రారంభించడానికి ప్రతి జట్టులో ఎంతమంది ఆటగాళ్లు ఉండాలి? ఆప్షన్ 1 5 ప్లేయర్స్, ఆప్షన్ 2 7 ప్లేయర్స్, ఆప్షన్ 3 9 ప్లేయర్స్, ఆప్షన్ 4 11 ప్లేయర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 11 ప్లేయర్స్. మరో ప్రశ్న. హాకీ ఆటలో ఉపయోగించు హెచ్చరిక కార్డులలో రెడ్ కార్డ్ ఏ ఆకారాన్ని కలిగి ఉంటుంది? ఆప్షన్ 1 ట్రయాంగిల్, ఆప్షన్ 2 స్క్వేర్, ఆప్షన్ 3 సర్కిల్, ఆప్షన్ 4 ఓవెల్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 సర్కిల్. మరో ప్రశ్న. ఇండియన్ హాకీ ఫెడరేషన్ IHFను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ 1 1925 ఇయర్, ఆప్షన్ 2 1926 ఇయర్, ఆప్షన్ 3 1927 ఇయర్, ఆప్షన్ 4 1928 ఇయర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 1925 ఇయర్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.